రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. సార్, కాక్రోచ్ జనతా పార్టీ అంటే రీసెంట్ టైంలో అటు మీడియాలో, సోషల్ మీడియాలో అందరి గురించి కూడా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఈ పార్టీ పుట్టుక అనేది ఇప్పుడు రాజకీయ పరంగా ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఇదేమన్నా జంజీ మూవ్మెంట్ కి దారి తీస్తుందా? నేపాల్ తరహా పరిస్థితులు వస్తాయా అని కూడా చర్చలు సాగిస్తున్నారు. మీరేం చెప్తారు సార్ ఈ పార్టీకి సంబంధించి? అంటే ఒకటి, ఇప్పుడు మన అవినీతి వ్యతిరేక ఉద్యమం, కరప్షన్ వ్యతిరేక ఉద్యమం జరిగింది కదా, అది చాలా పెద్ద ఎత్తున జరిగి దానికి విస్తృతమైనటువంటి ప్రచారం జరిగి అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మొత్తము కరప్ట్ అని దానికి భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ఆ ఉద్యమం ఏమైందో మనకు తెలియదు. కేవలం కేజ్రీవాల్ కరప్ట్ అని అన్నప్పుడు ఆయన మళ్ళీ మాలేగాం నుంచి వచ్చి ఇంత కరప్ట్ అవుతాడని అనుకోలే, మళ్ళీ మాయమైపోయాడు. కేవలం ఒక పార్టీ రాజకీయాల్లో చేతిలో అతను ఒక పావుగానే ఉన్నాడు, కానీ నిజంగా జెన్యూన్గా దేశంలో కరప్షన్ తగ్గాలి అంటే ఆ ఉద్యమం ఆయన కంటిన్యూ చేయవలసింది. ఏ పార్టీ ఉన్నా, అది బీజేపీ కావచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు, దేశంలో కరప్షన్ అయితే ఏమీ తగ్గలేదు, కరప్షన్ పెరుగుతూనే ఉంది. అలాగే ఈ ఉద్యమం కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్గా, ఇది ఎవరో అమెరికాలో ఉండే అబ్బాయి అతను, అది దానికి సరే ప్రేరణగా కాక్రోచ్ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనడం, ఆయన కూడా ఎందుకు కాక్రోచ్ అని అన్నాడు, ఆ ఎగ్జాంపుల్ తీసుకొచ్చారో తెలియదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా అనవలసింది కాదు, స్పష్టంగా ఆయన అలా అనవలసింది. దేశంలో ఉండే యువతను వాళ్ళ కష్టాల గురించి చెప్పాలి, కానీ మీరంతా కాక్రోచెస్ లాగా ఉన్నారంటే, ఉద్యోగాలు లేవు, చదువుకున్నారు, రోజు ఉద్యోగాలకు వేట, పరిస్థితి చాలా దారుణంగా ఉన్నప్పుడు వాళ్ళ పట్ల ఒక సింపథెటిక్గా, అవకాశాలు లేకపోవడం వల్ల ఇలా ఉంది, కానీ అవకాశాలు పెంచాలి, విద్యా నాణ్యత పెంచాలని అట్లా ఏదైనా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే అది ఒక హిస్టారిక్ స్టేట్మెంట్. ఇది కాక్రోచెస్ అనే వరకు, ఆ కాక్రోచ్ అనే సింబలే ఏదైతుందో అది యూత్ని కాక్రోచెస్ అనడం అనేది, అది ఎవరికైనా మనకైనా నువ్వు కాక్రోచ్ అండి తిట్టినట్లు ఉంటుంది, కానీ దానికి వేరే, దాంతో ఎవరో ఒక చోట స్పందించి ఈ కాక్రోచ్ అని అంటాడా అందరినీ అని అక్కడి నుంచి స్పందిస్తే, నిజంగానే దేశంలో చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి విపరీతమైన, కనుక యూత్ రెస్పాండ్ అయ్యారు. 2 లక్షల 2 కోట్ల 3 కోట్ల మంది సభ్యులుగా కావడం అంతా. అతను ఎవరో, ఆయన క్రెడిబిలిటీ ఏంటో, ఆయన ఇప్పుడు రాజకీయాలు, ఒక విద్యార్థి అమెరికాలో ఉన్నాడు, అతను ఇచ్చిన పిలుపుకి ఇక్కడ నుంచి ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడం, అది దేనికి సూచన అంటే సమాజంలో ఉండేటువంటి యువతలో ఉండే అసంతృప్తికి అది ఒక చిహ్నంగా మనం దాన్ని చూడవలసింది. కానీ ఈ కాక్రోచ్ పార్టీ యొక్క అప్రోచ్ చూస్తే, అతను కూడా ఇప్పుడు ఇండియాకు వచ్చాడు, ఆ నీట్ పరీక్ష సరిగా జరపలేదని, లేదా సిబిఎస్ఈ ఎగ్జామ్ సరిగా జరపలేదని విద్యామంత్రి రిజైన్ చేయాలి. నా దృష్టిలో ఇంత పెద్ద ఎత్తున యూత్ స్పందించినప్పుడు ఒక విద్యామంత్రి రిజైన్ చేయమని అడగడం ఏదైతుందో, నా దృష్టిలో అది చాలా తప్పు. విద్యామంత్రి ఒక్కడే ఎప్పుడూ రెస్పాన్సిబుల్ కాదు, సింబాలిక్ అది. వాడే పరీక్ష నిర్వహించలేదు, సింబాల్ సిస్టంలే చాలా తప్పు. మీరు సింబాలిక్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి అని పెట్టడం అంటే, 2-3 కోట్ల మంది స్పందించినప్పుడు మీరు పెట్టే డిమాండ్ చాలా సీరియస్ డిమాండ్ ఉండాలి. విద్యారంగాన్ని సెంట్రలైజ్ చేశారు. మీరు పరీక్ష ఢిల్లీ నుంచి నిర్వహించాలి. మీరు నీట్ పరీక్ష పెట్టకముందు ఏ రాష్ట్రమో తమ రాష్ట్రంలో పెట్టుకునేది పరీక్ష, అవి సాఫీగానే జరిగేది. ఇవాళ మీరు కేంద్రంలో అన్ని పరీక్షలు మేము పెడతాము, సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ కూడా అన్ని సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళే పరీక్ష పెడుతున్నారు. కేంద్రం ఇంత పెద్ద దేశంలో, ఇంత వైవిధ్యం ఉన్న దేశంలో, ఇంత సుదీర్ఘ ప్రాంతాలు ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మీరు పరీక్ష పెట్టిన అసలు ఎందుకు పెట్టాలి? అసలు కేంద్ర ప్రభుత్వం పరీక్ష పెట్టినది, అసలు ఒకదానికో ఏజెన్సీ పెట్టినది, ఆ ఏజెన్సీ పెట్టినప్పటి నుంచి అది. కనుక మీరు నిజంగానే కాక్రోచ్ పార్టీ అడగాలంటే అసలు మీరు డీసెంట్రలైజ్ చేయండి. పరీక్షలు ఏ రాష్ట్రం అంటే ఆ రాష్ట్రం పెట్టుకునేది, అంతకుముందు మీరు ఆ రాష్ట్రాలకు అధికారం ఇవ్వండి. కేంద్రం నుంచి మీరు ఎందుకు అసలు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు, మొత్తం విధానాన్ని మార్చండి అని అన్నా కొంత అర్థం ఉండేది.
ఓకే. రెండవది రెస్పాండ్ అయిన పిల్లలు ఎవరైతున్నారో పరీక్ష ఫెయిల్ పాస్ అని కాదు, పరీక్ష పాస్ అయినా ఒకవేళ వాళ్ళు అది చదివినా అవకాశాలు తలతొక్కున్నాయి. కాబట్టి మీ ఆర్థిక విధానంలో అందరికీ అవకాశాలు వచ్చేటువంటి విధానం కాదు. కాబట్టి ఎందుకంటే స్టిగ్లిట్జ్ అనే నోబెల్ లారెట్ ఈ ఆర్థిక విధానం ఏదైతుందో అది రూత్లెస్ జాబ్లెస్ అన్నాడు. అంటే దీనికి వేళ్ళు లేవు, తర్వాత ఇది నిర్దాక్షిణ్యమైంది, ఇది ఉద్యోగాలను సృష్టించదు. దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఆ పుస్తకానికి. మరి ఆయన చెప్తూనే ఉన్నాడు ఇది ఉద్యోగాలు సృష్టించినటువంటి వ్యవస్థ అని. మీరు ఉద్యోగాలు సృష్టించే ఆర్థిక విధానాన్ని అమలు చేయండి, ఈ విధానం మేము అంగీకరించాం అని అట్లా సీరియస్గా కొన్ని డిమాండ్ పెడితే కాక్రోచ్ పార్టీ ఇవాళ నిజంగానే ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశాను. మీ ఎజెండా ఏమిటి? రిజైన్ చేసాం అయిపోయినట్లనా ఉద్యమం? మీరు సాధించినట్లనా మీ గోల్? అది కాదు కదా. ఎందుకో ఈ ఉద్యమము రెస్పాన్స్ చూస్తేనేమో అద్భుతంగా ఉంది, అందరికీ ఆశాజనకంగా ఉంది. పర్వాలేదు, భారతదేశం యువత స్పందిస్తుంది, ఇంకా దీని ఆగ్రహాన్ని వెలిపించే దాని కెపాసిటీ ఉంది. ఈ మిడిల్ క్లాసు మధ్య ఈ యువత ఏదైతే కొట్టేసే యువత కాదు. రెండవది నాకు ఒక అనుమానం, అది నేను దానికి ఎవిడెన్స్ నేను చెప్పలేను, కానీ అనుమానం ఏంటంటే ఈ ఉద్యమ నిర్మాణం వెనుక ఎవరున్నారు? బంగ్లాదేశు, శ్రీలంక, తర్వాత నేపాల్లో జరిగిన తర్వాత యూత్ అన్రెస్ట్ అది అనార్కిక్గా అయిపోయింది. అలా జరగకముందే ఒక ఉద్యమం నిర్మాణం చేసి ఆ ఉద్యమంలో యూత్ 3 కోట్ల మంది వచ్చి ఆ ఉద్యమం ఏదో చిన్న డిమాండ్ పెట్టి ఆ డిమాండ్ను ఏదో సాధించినట్లు అనుకొని ఆ యూత్లో ఉండేటువంటి యాంగర్ ఏదైతుందో అది డిఫ్యూజ్ అయిపోతుంది. మీరు ఉద్యమాలు మళ్ళీ చేయలేరు. ఒకసారి ఉద్యమం చేసాం మళ్ళీ ఉద్యమం రమ్మంటే రారు వీళ్ళు. కాక్రోచ్ పార్టీలు వచ్చారు కదా, ఇక దాని మీద రిజైన్ చేశారనుకోండి, వాళ్ళ చేయరు, అది ఆ మొండి వాళ్ళు కాదు, చేశారనుకోండి. మీరు తర్వాత ఏం ప్రోగ్రాం ఉంది అని అడిగారు అనుకో, వీడికి ఏం ప్రోగ్రాం లేదనుకోండి. మీకేం ప్రోగ్రాం లేనప్పుడు మీరు యువత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ముందుకు వచ్చి లేదా అందరికి ఉద్యోగాలు కల్పించేది అని మీరు పెట్టారనుకోండి, పెడితే రారు. కనుక ఎక్కడో యువతలో ఉండేటువంటి వాళ్ళ ఆగ్రహం ఏదైతుందో ఆగ్రహాన్ని తగ్గించడానికి చేసిన ఒక ప్రయత్నమా, దీని వెనుక ఎవరున్నారు అనేటువంటి అనుమానం నాకు వ్యక్తిగతంగా ఉంది. మనం దీనికి నేను గట్టిగా రుజువులు అంటే దాన్ని ఇంకా ఎగ్జామిన్ చేయవస్తుంది, కానీ నాకెందుకో కరప్షన్ ఉద్యమం లాగానే ఇది భగ్గున మండి ఒకసారి ముందుకు వచ్చి ఈ ఉద్యమం ముందుకు పోయి ఇది ఒక సస్టైన్డ్ ఉద్యమం అయి ఈ దేశంలో ఉండేటువంటి వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకొచ్చి విద్యారంగంలో అవకాశాల్లో, ఉద్యోగంలో, పారిశ్రామికంలో మార్పు, తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ వీటన్నిటి మీద కొంత మార్పు తీసుకురాగలిగిన యువత ఆ దిశగా చేస్తే తప్పకుండా సమాజంలో ఒక మార్పు వచ్చేది, ఒక మనం ఆశించినటువంటి మార్పు వచ్చేది. కానీ ఉద్యమంలో నాకు అది కనిపించడం లేదు. అంటే ఆ దీర్ఘకాలికమైనటువంటి ఒక దృక్పథం, కానీ ఈ దేశాన్ని కొంత మార్చాలి, ఈ పరిస్థితిని కొంత మార్చాలి అని ఒక దీర్ఘకాలికమైన వ్యూహం వీళ్ళకున్నట్టు కనిపించడం లేదు. ఇది చాలా షార్ట్ సైటెడ్గా కనిపిస్తుంది. కానీ మాలాంటి వాళ్ళకి పోనీ ఈ దేశంలో ఎక్కడ పడితే అక్కడ పడిన యువత ఒక కాల్ ఇచ్చినప్పుడు లక్షలాది కోట్లాది మంది రెస్పాండ్ చేయడం అనేది ఆశాజనకమే. కానీ ఈ ఆగ్రహం ఏదైతుందో దీన్ని సరి అయినటువంటి దారిలో నడిపి వ్యవస్థలో కొన్ని మార్పులకు దారితీస్తేనేమో అది చరిత్రలో నిలుస్తుంది. కానీ అది భగ్గున మండి అది ఆరిపోతే దేశ యువత మళ్ళీ ఒక నిరాశకు గురైపోయి ఏ ఉద్యమం చేసినా ఏం లాభం లేదు అనేటువంటి నిరాశలో పడిపోతే ఇంకా ప్రమాదం అని, అది ఫ్యాసిజానికే దారితీస్తుంది. కనుక ఒకటి ఇది ఆశాజనకమైన ఉద్యమమే, ఈ దేశంలో యువత ఇంకా స్పందిస్తారు అనేటువంటిది ఒకటి మనందరికీ చాలా హోప్ కలిగించేది. కానీ జరుపుతున్న ఉద్యమాన్ని చూసి, ఉద్యమం యొక్క డిమాండ్స్ చూస్తే మాత్రము అది ఎలాంటి డిమాండ్స్ పెట్టాలో అలాంటి డిమాండ్స్ పెట్టకపోవడం అనేది అవుతుందో దాని పట్ల నాలాంటి వాళ్ళకు కూడా ఈ ఉద్యమం ఏం నిలుస్తుంది, ఏం సాధిస్తుంది అనేటువంటి అనుమానం మాత్రం నాకు. సార్, పొలిటికల్ గా ఏమన్నా పార్టీగా మార్చి ఎలక్షన్స్ లో పోటీ చేసేంత అవకాశం ఉందా సార్? ఆ రకంగా ప్రయత్నాలు చేస్తారు? పార్టీగా మారడానికి పార్టీకి ఒక సమగ్రమైన ప్రణాళిక ఉండాలి కదా, ఒక వ్యూహం ఉండాలి కదా. మీరు ఇప్పుడు తీసుకున్న నినాదం ఏదైతుందో ఆ నినాదం కేవలం మీరు అసలు మంత్రి రిజైన్ చేయాలని పెట్టారు,
అది నినాదం సరిపోదు కదా. ఓకే. మీరు ఒక రాజకీయ పార్టీ అంటే రాజకీయ పార్టీకి ఒక స్ట్రాటజీ ఉండాలి, ఒక వ్యూహం ఉండాలి, ఒక దీర్ఘకాలికమైన వ్యూహం ఉండాలి. ఆ దీర్ఘకాలికమైన వ్యూహం లేనప్పుడు మీకు తప్పకుండా సమస్య ఆ, అది అంటే ఒక పార్టీగా మారగలసినటువంటి కెపాసిటీ ఏదైతుందో దానికి ఉందా లేదా అనేటువంటిది కూడా మనకు అంతానికి రిసోర్సెస్ కావాలి, మీడియా సపోర్ట్ కావాలి. ఇప్పుడు ఈ మీడియా కంప్లీట్గా బీజేపీ చేతిలో ఉంది, రిసోర్సెస్ అన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. వీళ్ళకి రిసోర్సెస్ ఇచ్చేది ఎవడు, వీళ్ళని నిలబెట్టేది ఎవడు అనేది ఏదైతుందో అది ఏదో ఇప్పుడు తమిళనాడులో అతను ముందుకు వచ్చి ఎట్లయితే గెలిచారు, అదొక చిన్న రాష్ట్రం కాబట్టి గెలిచారు. కానీ జాతీయ స్థాయిలో ఒక రాజకీయ పార్టీగా ఎదగడం అనేది ఏదైతుందో అది దీనికి ఆ పొటెన్షియల్ ఉన్నదా లేదా అనేది నాకైతే అనుమానం. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే వచ్చాడో అమెరికా నుంచి, ఆయనకు రాజకీయ అవగాహన ఏమిటి, ఆయన రాజకీయ వ్యూహం ఏమిటి, ఆయనకు వనరులు ఎక్కడి నుంచి వస్తాయి, తర్వాత పార్టీగా మారిన తర్వాత ఆ పార్టీని సస్టైన్ చేసేది ఎవరు, కింది స్థాయి దాకా ఇప్పుడు రైతులు ఉన్నారు, వ్యవసాయ రంగం ఉంది, దానికి ఓట్లు అక్కడ ఉంటాయి. మీరు దాని మీద మీకేమీ పాలసీ లేకుండా యూత్ కేవలం అంటే ఈ చదువుకున్న యూత్ చాలా స్మాల్ పర్సెంటేజ్. కానీ కష్టపడుతూ బతుకుతున్నటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాలు, మహిళలు ఉన్నారు, దళితులు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు. ఇది ఒక ప్రణాళిక అంటే దానికి ఒక కాంప్రహెన్సివ్ ఉంది. అట్లా వాళ్ళకు ఒక సమగ్రమైన అవగాహన ఉన్నట్లయితే మనకి ఇప్పటి వరకు ఆధారాలు ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ వచ్చి వాళ్ళు చాలా మందితో మాట్లాడి తర్వాత తాము ప్రణాళిక తయారు చేసుకొని ఆదర్శంగా నిజాయితీగా డబ్బులు తినకుండా కొంత చేయగలిగితే దేశంలో మద్దతు రావచ్చు. ఎందుకంటే దేశం కూడా ఒక ప్రత్యామ్నాయం కూడా చూస్తున్నట్లే ఉంది. భారతీయ జనతా పార్టీ సరే వాళ్ళు ఒక 3 సార్లు అవకాశం ఇచ్చారు, కానీ ఇదే పార్టీకి మళ్ళీ మళ్ళీ అవకాశం ఇవ్వడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే తమ కష్టాలని మళ్ళీ మళ్ళీ కోరుకున్నట్లు ఒక పార్టీని మళ్ళీ మళ్ళీ గెలిపించాలంటే మా కష్టాలు కొనసాగని అని అన్నట్లు అవుతుంది. కనుక ఏదో ఒక దశలో మమతా బెనర్జీ 3 టర్మ్స్ ఇచ్చి ఓడగొట్టారు కనుక మీరు ఇప్పుడు ఇక్కడ 2 టర్మ్స్ ఇచ్చి బీఆర్ఎస్ని ఓడగొట్టారు కనుక ప్రజలు మళ్ళీ మళ్ళీ టర్మ్ ఇవ్వరు. కనుక భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికలు చాలా క్లిష్టమైనవి. ఏదో చేసి గెలవడం అది వేరు. కానీ ఎన్నికలు స్పష్టంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా జరిగితే మొదటి ఎన్నికల్లోనే వాళ్ళకి మెజారిటీ రాలి, వచ్చే ఎన్నికల్లో వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలియదు. కనుక ఇప్పుడు ఇది ఒక పార్టీగా ఎమర్జ్ అయ్యి ప్రజల్లో కొత్త ఎక్స్పెక్టేషన్ కలిగించి ఒక అగ్రికల్చర్ పాలసీ, ఒక ఇండస్ట్రియల్ పాలసీ, ఒక ఎంప్లాయ్మెంట్ పాలసీ, ఒక మార్పు అనేది ఒకవేళ అటువంటి ఒక కాంప్రహెన్సివ్ సమగ్రమైనటువంటి ప్రణాళికతో వస్తే బహుశా భారతదేశానికి ఒక ఆశాజనకమైనటువంటి ఒక ప్రత్యామ్నాయం వస్తుందని మనం ఆశించవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.